Daily. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. Hello Upendra sir. నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు గలాటా తెలుగు. సార్ మీరు ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఈ మూవీ ఐడియా నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు ఇది తీయడానికి కరెక్ట్ టైం అనిపించింది నాకు అని. ఎందుకు ఇప్పుడు కరెక్ట్ టైం అనిపించింది? అది మీ ఫిలిం చూస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే ఒక థాట్ మనకి కన్సీవ్ అయ్యి తర్వాత దాని మీద వర్క్ చేస్తూ పోతాం కదా, అప్పుడు చాలా ఇది ఉంటుంది, ఇది కరెక్టా రాంగా, నేను వెళ్తేనేది కరెక్టా, ఆడియన్స్ ఇలా థింక్ చేస్తారా, నాలాగే ఆడియన్స్ ఉన్నారా, ఇదన్నీ ఒక రీసెర్చ్ లాగా జరుగుతుంది మీ మైండ్లోనే. నా మైండ్లో. తర్వాత నేను డిస్కస్ చేస్తాను ఓకే, నా ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్యామిలీతో, నా బ్రదర్స్తో, చాలామంది అవుట్ సైడర్స్తో, డైరెక్టర్స్తో, చాలామందితో డిస్కస్ చేస్తాను నేను సబ్జెక్టు. జస్ట్ టు కన్ఫర్మ్ దట్ యాక్చువల్లీ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఎతటి వాళ్ళతో అదే అవుతా ఉంది అని ఆ కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఓకే ఇది కరెక్ట్ అంటే అప్పుడు మొదలు పెడతాను. ఓకే ఓకే. దీనికి ఎన్ని రోజులు పట్టింది సార్? లైక్ మీకు గుర్తుందా ఎప్పుడు ఫస్ట్ ఐడియా అనేది స్పార్క్ అయిందో? ఒక 15 years బ్యాక్. 15 years ఒక చిన్న థాట్ అంతే. అదైన తర్వాత చేసి నేను వెళ్తున్నది కరెక్టా అని అది ఇంకొక రకంగా వెళ్ళి ఇంకొక సబ్జెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక రకంగా వెళ్ళి తర్వాత ఇది వద్దు అని అది తీసేసి తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ ఇది కరెక్ట్ అలా వచ్చింది. ఓకే. సో మీ రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ప్రతి సినిమాకి మీకు ఒక కోర్ అనేది ఒకటి ఉంటుంది మీరు డైరెక్ట్ చేసిన వాటికి. లైక్ ఏలో యూ వాంట్ టు టాక్ అబౌట్ అన్కండిషనల్ లవ్, ఉపేంద్రాలో యూఆర్ టాకింగ్ అబౌట్ నేను అనే ఆ కాన్సెప్ట్ని ఎట్లా ఒక మనిషి ట్రాన్స్ఫర్మేషన్. సో ప్రతిదానికి కోర్ అనేది ఒకటి ఉంటుంది. బట్ ఆ కోర్ అనే దాన్ని ఒక స్క్రీన్ ప్లే లాగా చేయడం, ఒక ఫీచర్ లెంత్ స్క్రిప్ట్ ఒక 60 scenes రాయడము, వాటిల్లో ఆ థాట్ని చెప్పడానికి మల్టిపుల్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం. సో ఆ థాట్ అనేది స్క్రీన్ ప్లే కింద డెవలప్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుంది మీది? అవును, ఆ థాట్ మనకి చాలా కన్విన్స్ అయిపోతే ఎప్పుడూ అంతే. ఇది ఎలా అంటే ఒక సీడ్ వేసిన లాగా, సీడ్ ఎలా ట్రీ అవుతుంది అంటే అదే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ ఇది. అదేమంటే అది మనకి ఒక లైన్ ఇస్తుంది, చిన్న సీడ్ ఒక లైన్ ఇస్తుంది. ఆ లైన్ని కొంచెం ఇచ్చేస్తా పోతే ఒక సీన్ వచ్చి ఒక లెంత్ వస్తుంది, తర్వాత డైలాగ్స్ వస్తుంది, తర్వాత విజువల్ వస్తుంది. ఇది అన్నీ ఒక్కొక్క ప్రాసెస్ అది. సో ఇది ఇండివిజువల్ ప్రాసెస్ లేకపోతే మీరు టీమ్తో కూర్చుని కొలాబరేట్ అయ్యి సీన్స్? లేదు, ఇండివిజువల్గా జరుగుతూ ఉంటుంది. వాట్ ఎవర్ యాక్చువల్లీ థాట్ కమ్స్ టు మై మైండ్, యాక్చువల్లీ ఐ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇది బాగుంటుందా ఏంటి, ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అది ఇట్ ఈస్ లైక్ అది ఏమో సముద్ర మంథన అంటారు కదా, అలా. ఇట్ ఈస్ లిటరలీ మీ దగ్గర ఉండే ఒక థాట్ని ఒక క్యారెక్టర్ మూలంగా మీరు చెప్పడానికి ట్రై చేస్తారు. అదే ఒక స్టోరీ రకంగా ఒక క్యారెక్టర్. అండ్ విజువల్స్ గురించి మాట్లాడారు కదా మీరు. ఓం మూవీ గురించి మాట్లాడుతూ మీరు చెప్పారు దట్ ఇట్స్ ఒక రియల్ స్టోరీ, వైలెంట్ లవ్ స్టోరీ కాబట్టి ఇమేజెస్ అన్నీ కూడా వామ్గా ఉండాలి, పోస్టర్స్ కూడా వామ్గా రెడ్ అనేది అది కనిపించాలి. సో విజువల్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు? డిపెండ్స్ అగైన్, దట్ ఈస్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఎప్పుడు మనకి ఈ బేస్ని అదేమంటే ఒక లైన్ లాగా అదిని వదిలేసి మనం వెళ్ళిపోతే టోటల్ గ్రిప్ పోతుంది ఫిలిం. ఎప్పుడు మళ్ళీ అదే మనకు గైడ్ చేస్తుంది. ఐ బిలీవ్ దట్ యాక్చువల్లీ. మనం ఏమే చేస్తే ఎక్కడ పోతేనే కూడా ఇది చాలు, ఇది ఎక్కువ అని అది చెప్తూ ఉంటుంది. మనకి బేసిక్ ఉంది కదా ఆ సీడ్. అదే నేను చెప్పేది ఏమంటే ఇఫ్ ఇట్ ఈస్ మ్యాంగో ప్లాంట్, అది మ్యాంగో కరెక్ట్గా అలా వస్తుంది. అర్థమైంది. అలా అది దాన్ని పెట్టుకొని పోతూ ఉంటాను. ఎక్కడ పైన వెళ్తే కొన్ని ఫిలింకి విజువల్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, కొన్ని ఫిలిం సెట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, కొన్ని ఫిలింకి ఆర్టిస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇట్ డిపెండ్స్. ఎస్పెషల్లీ ఈ ఫిలింకి ఒక టైటిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఏమంటే ఈ ఫిలిం ఐడియానే స్పేస్ ఇవ్వాలి అని, ఆడియన్స్కి స్పేస్ ఇవ్వాలి, పీపుల్ షుడ్ టాక్, వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకునేదాన్ని, వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయాలి. ఇది ఇంటరాక్టివ్ ఫిలిం అవ్వాలి. ఇంటరాక్టివ్? Yeah, it is like interactive. You can, if you start from the first shot నుంచి అక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఇది ఏంట్రా, ఇది ఎందుకు, ఇదేంటి, ఆ డిస్కషన్ జరగాలి మీ మైండ్లో. ఆ ఒక్క ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాను దీంట్లో. ఇంతకు ముందు కూడా మీరు చేసినవి లైక్ మెటాఫర్స్ లాంటివి వాడున్నారు కదా ఇంతకు ముందు కూడా.
లైక్ ఉపేంద్ర మూవీలో కూడా అది అక్కడ మెటఫర్ ఏమంటే ఉపేంద్రలో 3 హీరోయిన్సే మెటఫర్స్, యా సీజన్స్, యా ఆ మెటఫర్. ఇక్కడ కాదు, ఇక్కడ ఒక సెట్, తర్వాత ఆ సెట్లో ఆ సెట్ వేసిన విధానం, తర్వాత ఆ కాస్ట్యూమ్స్, ఆర్టిస్ట్ ఆ కాస్ట్యూమ్ ఎందుకు వేసుకున్నారు, ఇదేంటి ఇలా ఉంది కాస్ట్యూమ్ అని మీకు ఫస్ట్ అనిపిస్తుంది. ఈ కాస్ట్యూమ్ కూడా కాదు, కొన్ని కాస్ట్యూమ్స్ కొన్నిటికి అని అనిపిస్తుంది. తర్వాత దాంట్లో ఒక ఇది ఉంటుంది, దట్ కాస్ట్యూమ్ టెల్ సంథింగ్ టు యూ ఇఫ్ యూ అబ్జర్వ్, అదర్వైజ్ ఇట్ లుక్స్ గుడ్ అండ్ విజువల్గా ఇది ఉంటుంది. అలా ఈ మెటఫర్స్ అనేవి ఎలా ప్లాన్ చేస్తారు సార్? లైక్ రైటింగ్ స్టేజ్లో కొన్ని మీరు చెప్పినట్టు, కొన్ని వచ్చేసి ఆబ్వియస్లీ డైలాగ్ మూలంగా చెప్పేసేవి డైరెక్ట్గా చెప్పేస్తే అడ్రస్ అయిపోద్ది, మెసేజ్ అర్థమైపోద్ది జనాలకి. ఇంకొకటి మీరు అన్నట్టు కలర్స్ వాడచ్చు, కొన్ని సెట్ డిజైన్తో వాడచ్చు. సో ఈ మెటఫర్స్ ప్లాంటింగ్ అనేది ఎలా జరుగుతుంది? కాదు, ఇప్పుడు ఒక 2 hours ఒక సబ్జెక్ట్ చెప్తానంటే ఒక చిన్న మెసేజ్ చెప్పేదానికి 2 hours ఎందుకు ఫిల్మ్ చేయాలి? ఒక మెసేజ్ మీకు పెడితే చాలు, ఇలా ఉండండి అంటే అలా నేను ఉంటే ఉంటాను. లేదా ఇట్ కెన్ బి అ ట్వీట్. See, it is always actually any message should not be told actually according to me. I should not tell any message. People should cultivate their own message అనేదే ఐడియా అంతే. మీకు చూపిస్తుందంటే ఇట్ ఈస్ లైక్ షోయింగ్ ఏ మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మిర్రర్ పెడితే ఆ మిర్రర్లో మీ ఫేస్ ఏముంది అని మీకు తెలుస్తుంది. ఈ ఫిలిం మీరు ఎలా చూస్తున్నారు, ఏం కావాలో అది ఉంటుంది అక్కడ. మీకు ఇంకా కొంచెం ఏమైనా కావాలంటే అది ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ యూ అంతే. మీరు ఎలా పోస్ట్ మార్టం చేసుకొని పోతారో అలా ఉంటుంది. అది ఒక ఎక్స్పెరిమెంట్ అంతే, చూస్తాం ఎలా. సూపర్. ఇప్పుడు ఆడియన్స్ ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా డీకోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్క సీన్లో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయని చెప్పారు కదా. నేను ఇప్పుడు ఒక నార్మల్ ఫిల్మ్ గోవర్ని, నేను ఒక మార్నింగ్ 8 నుంచి నైట్ 8 దాకా పనిచేసి నేను అలసిపోయి వీకెండ్ నా ఫ్రెండ్స్తో 9:30కి వెళ్ళి నేను థియేటర్లో అలసిపోయి వెళ్ళి కూర్చుంటున్నా. నేను ఈ మెటఫర్స్, ఈ డీకోడింగ్, డిసైఫరింగ్ అవి చేయకపోయినా కూడా విల్ ద ఫిల్మ్ ఎంటర్టైన్. అవునవునవును, అది వేరేనే ఉంటుంది. మీకు ఏం కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ కావాలో, ఏమి ఎలివేషన్స్, థ్రిల్, ట్విస్ట్, టర్న్ మీరు ఎంజాయ్ చేసేదానికి అన్నీ ఉంటుంది. ఇది ఒక ఎక్స్ట్రా లేయర్ అంతే. ఓకే, అర్థమైందా? అర్థమైంది. మీరు యు అబ్జర్వ్ ద సొసైటీ లాట్ కదా సార్. లైక్ సొసైటీలో జరుగుతున్న ప్రతిదాన్ని సినిమాలో ఇట్ ఈస్ రిఫ్లెక్ట్ టూ చేయడానికి. టైమ్స్ అది ఇంకొకటి రకంగా చేయొచ్చు. వన్ ఈజ్ అబ్జర్వింగ్ సొసైటీ ఆర్ అబ్జర్వింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ సొసైటీ. ఈ సొసైటీ ఏముంది, యద్భావం తద్భవతి అంటే నేను ఎలా ఉంటానో నా అట్మాస్ఫియర్ అలా ఉంటుంది. మీరు అది అబ్జర్వ్ చేస్తారు అనుకోవచ్చు, నన్ను నేనే అబ్జర్వ్ చేస్తాను అనుకోవచ్చు. అది రెండూ ఉంది, అలా ఉంటుంది అది. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటివరకు మీరు రాసిన మూవీస్, డైరెక్ట్ చేసిన మూవీస్ అవి కొంచెం కాంటెంపరీ టైమ్స్ని రిఫ్లెక్ట్ చేసేటట్టు ఉండేవి. లైక్ నార్మల్గా ఈ టైంలో లైక్ ఉపేంద్ర అనే సినిమా, ఈవెన్ దో ఇట్ కేమ్ అవుట్ 25 years ago, ఇట్ ఈస్ స్టిల్ రెలవెంట్ బికాస్ ఇట్ ఈస్ సెట్ ఇన్ అ నార్మల్ సొసైటీ. ఆ టైంకి ఈ టైంకి పెద్ద మారిందా, ఐఎమ్ నాట్ గెటింగ్ దే, బట్ ఇట్ వాస్ రిఫ్లెక్టింగ్ నార్మల్ సొసైటీ. బట్ ఇక్కడ మీరు వేరే ప్రపంచం క్రియేట్ చేస్తున్నారు కదా. ఇట్స్ లైక్, ఐ మీన్ ఆబ్వియస్లీ మీరు రివీల్ చేయరు, బట్ ఒక ఫ్యూచరిస్టిక్, ఒక డిస్టోపియన్ సెట్టింగ్ లాగా. డిస్టోపియన్. No, there is no such thing actually. But it looks like a different world kada. So how is this going to reflect society? No, it is like actually if I want to show the whole world in one place, అది ఎలా అని, హోల్ వరల్డ్ని మీరు సబ్జెక్ట్గా తీసుకోవాలి అంటే అది ఎలా ఉండాలి అంటే దానికి ఒక ప్లేస్ కావాలి, దానికి ఒక సెటప్ కావాలి, అలా ఒక ట్రై అంతే ఇది. ఓకే. అక్కడ మీకు ఆర్టిస్ట్స్ అంతే, యూరోపియన్స్ ఉంటారు, అమెరికన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, ఆఫ్రికన్స్ ఉంటారు, ఇదన్నీ మిక్స్చర్లో ఇండియన్స్ ఉంటారు, అలా ఉంటుంది అది. సో దీంట్లో మీరు క్రియేట్ చేసిన వరల్డ్ ఇస్ లైక్ హోల్ వరల్డ్కి ఒక రిప్రజెంటేషన్ లాగా. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ లైక్ reportedly the film is made on a budget of 100 crores or something. So I'm not exactly asking the number, but ఎట్లా సార్ ఆ స్కేల్ని మేనేజ్ చేయడం, బడ్జెట్ మేనేజ్ చేయడం? ఇంతవరకు మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ అని ఫెయిర్లీ రియలిస్టిక్ సెట్టింగ్, ఇట్ ఈస్ వెరీ, దిస్ లుక్స్ ఎక్స్పాన్సివ్ కదా. సో ఎలా అనిపించింది మీకు? అలా కాదు, అది నేను అప్పుడు థింక్ చేయను, ఇది కావాలని నేను ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తాను. ఇట్ ఈస్ ఆల్వేస్ డిస్కషన్. ఐ నెవర్ యాక్చువల్లీ ఓవర్ రూల్ ఇది చేసేది, నాకు ఇది కావాలని నేను అలా చేయను. నేను స్టార్ట్ చేస్తే ఒక సబ్జెక్ట్ చేస్తాను, ఇది 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 ఇలా పోతుంది అని, తర్వాత డిస్కషన్ స్టార్ట్స్. ఐ వాంట్ టు ఎరెక్ట్ ఎ సెట్, దిస్ యూ డిస్కస్ విత్ ఆర్ట్ డైరెక్టర్, యూ టెల్ మీ యాక్చువల్లీ ఇట్ ఈస్ అఫోర్డబుల్.
ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్చువల్లీ దే సే నో వీ హ్యావ్ టు డూ దిస్, వీ విల్ డూ దిస్ అని. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ చేంజ్ మై ప్లాన్స్. ఇది వద్దు అంటే, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంటే, లేదు ఇంకొక నేను ఆల్టర్నేటివ్ థింక్ చేస్తూనే ఉంటాను. బట్ యాక్చువల్లీ లక్కీలీ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ దేర్ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ దే బిలీవ్ దిస్ సబ్జెక్ట్, దే సెడ్ నో వీ హ్యావ్ టు గో లైక్ దిస్, వీ విల్ డూ అని ఇలా అని చేసామంతే. అది ఒక అడిషనల్ ప్రెషర్, అది స్టోరీ టెల్లింగ్ని దాటి క్రియేటివ్ జాబ్ని దాటి ఒక మేనేజ్మెంట్ జాబ్, అది ప్రెషర్ తీసుకుంటారా మీరు? లేదు, తీసుకోవాలి యాక్చువల్లీ. బికాస్ నేనేమో క్రియేటివ్ అని నేను ఏమేమో చేసుకొని పోతే, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఇన్వెస్టర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. మ్యూచువల్గా మనం ఎలా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ లాగా, అది రియలీ వీ హ్యావ్ టు గో టుగెదర్, యూ షుడ్ డిస్కస్, బాగుందా అని. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా వర్క్ చేస్తాను, అలా అది. మీకు మీ టీమ్కి కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ గారు కదా, సో ఆయనతో మీరు మాట్లాడేది లైక్ నాకు ఇది కావాలి, లైక్ ఇది ఈ సెట్ స్టోరీ టెల్లింగ్ ఈ రకంగా ఈ రకంగా ఉంటుందంటే ఆయన చాలా ఐడియాస్ ఇస్తారు. ఆయన ఒక ఆర్ట్ చేసి ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఈ బిల్డింగ్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఈ స్ట్రీట్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ డిస్కషన్ జరిగి అది అవుతుంది. ఓకే, సో బేసికలీ ఎవ్రీ విజువల్ ఒక స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తుంది ఆ మూవీలో. మెనీ విజువల్స్ యాక్చువల్లీ. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. జాన్రా కూడా చెప్పారు కదా మీరు. ఇది మీరు చెప్పలే, పచ్చప్ క్లాత్ కొడి. జానర్ మీరు చెప్పాలి చూసి, ఏ జానర్ అని. నాకు అది తెలియదు ఏ జానర్ అని. బట్ మీకు రాసుకునేటప్పుడు మైండ్లో ఒక మూవీ కనిపిస్తుంది కదా సార్, సో అట్లా రెఫరెన్స్లు ఏమన్నా కనిపించినాయా మీకు? అలా రెఫరెన్స్ చేస్తే అక్కడ ఏమైపోతుంది అంటే, నేను ఎప్పుడూ అది చెయ్యను యాక్చువల్లీ. బికాజ్ ఏమంటే మళ్ళీ అదే నేను చెప్పేది అగైన్ యాక్చువల్లీ వాట్ ద సీడ్ యాక్చువల్లీ ఉంది కదా, అది మీరు ఒరిజినల్గా ఏమో చెప్పాలంటే అదే మీకు గైడ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా చేయి, ఎలా చేయి, ఇది బాగుంటుంది అని. నేను రెఫరెన్స్గా చేసుకుంటే మళ్ళీ అదే, ఓ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఆ ఫిలిం చూస్తే ఇలా ఉంటే బాగుంటుంది అని. అదేంటో నాకు అది ఆ ఐడియా రాదు నాకు. అదే అందుకే ఒరిజినల్, అందుకే మీ ఫిల్మ్స్లో ఆ ఒరిజినాలిటీ కనిపిస్తుంది బేసికలీ. అదేనో మీరు చెప్తారంతే. ఉంటుంది బికాజ్ ఇట్స్ లిటరలీ అ పార్ట్ ఆఫ్ యూ కాబట్టి. థ్యాంక్ యూ. లైక్ ఉపేంద్రలో ఆ సీన్స్ అండ్ ఆల్, లైక్ ద డైలాగ్స్ అవన్నీ మీ లోపల నుంచి వచ్చే యాంగరే కదా. ఇట్ మైట్ బి ఎగ్జాజరేటెడ్ బట్ ఇట్ ఈస్ స్టిల్ కమింగ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ కదా. సో అది నేను ఎక్కడ కనెక్ట్ చేసుకునే ట్రై చేస్తానంటే, నా యాంగర్, నా ఫ్రస్ట్రేషన్, నా హ్యాపీనెస్, నా ఇదన్నీ మీతోనే ఉంది అని ఆ ఒక్క ఫీలింగ్ ఉంది నాకు కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఫిలిం చూసి నేను నవ్వుతే మీరు నవ్వుతారు పక్క కూర్చొని, ఒక మంచి కామెడీ సీన్ వస్తే, ఒక మంచి ఎమోషన్ పీస్ మీరు ఎగ్జైట్ అవుతారు, ఒక మంచి ప్యాథటిక్ సీన్ వస్తే మీరు టీయర్స్ వస్తుంది. నేను అప్పుడు ఆ సబ్ కాన్షియస్ అనేది ఒకటే అని, కాన్షియస్ లెవెల్ వేరే వేరే ఉండొచ్చు, బట్ సబ్ కాన్షియస్ ఒకటే. అది ఆ సబ్ కాన్షియస్ లెవెల్లో టచ్ చేసి నేను చేస్తే నేను ఆడియన్స్ దగ్గర ఉంటాను అని. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు గో టు ఆడియన్స్ లెవెల్. ఆడియన్స్ లెవెల్ ఈజ్ ఆల్వేస్ హియర్. It's nice that no filmmaker actually can go to that level according to me. Okay. They can try, they can reach. ఇంత ఉంటే ఇక్కడ వరకు రీచ్ అవ్వచ్చు, కొంతమంది ఇక్కడ రీచ్ అవ్వచ్చు, ఇక్కడ వెళ్ళేది చాలా కష్టము. బట్ నేను ట్రై చేస్తాను అంతే. మ్యాక్సిమము వాళ్ళతో కూర్చొని వాళ్ళు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, నేను ఆడియన్స్గా చూస్తే అలా ట్రై చేస్తాను అంతే. ఓకే, సో ఆడియన్స్ ప్యాటర్న్ని, ఆడియన్స్ బిహేవియర్ని, ఆడియన్స్ అభిరుచుల్ని, లైక్ వాళ్ళకి ఏది నచ్చుతుంది ఏది నచ్చట్లేదు, నేనే ఆడియన్స్ కదా అని. క్రియేటర్ కదా మీరు, ఆడియన్స్ కూడా మీరు, బట్ యాజ్ ఎ క్రియేటర్ కూడా క్రియేటర్ యాక్చువల్లీ అకార్డింగ్ టు మీ దే ఆర్ ఆల్ క్రియేటర్స్. సో బికాస్ దే ఆర్ ఆల్ వెరీ యూనిక్, ఎవ్రీబడి ఈజ్ సో యూనిక్, ఎవ్రీబడి ఈజ్ క్రియేటర్. అందరితో ఒక కళాదేవి ఉంది, అందరితో. అందుకే వాళ్ళు వస్తారు, అందుకే విసిల్ కొడతారు, బికాస్ టు సాటిస్ఫై దట్ కళాదేవి కదా. అంత ఉండే టైంలో అది ఫస్ట్ అనుకోవాలి నేను యాక్చువల్లీ. లేదు, నేను ఫస్ట్ ఆడియన్స్ అయితేనే నేను ఆ క్రియేషన్ చేయొచ్చు. అదర్వైజ్ నేను క్రియేటర్, నేనేమో ఇస్తాను అంటే అది కనెక్షన్ కట్ అయిపోతుంది. ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసి ఆన్సర్ ఇవ్వట్లేదు సార్ మీరు. యూఆర్ వెరీ, మీ పర్స్పెక్టివ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ. వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో ఏంటి సార్ టేక్ అవే ఏమి ఉండబోతుంది యూఐ నుండి ఆడియన్స్కి? డిపెండింగ్ అపాన్ యూ అంతే. అగైన్ వాట్ యూ వాంట్ అనేది. See, if you don't want something, you don't take that actually. If you want something, you take it actually. It is like that. If you want just entertainment, you can take it. If you want just visual grandeur on film, actually 2 hours time pass, that is also there. If you want learn something, you can learn actually. If you want to tell somebody, you can tell.
ఇప్పుడు ఒక సాంగ్ వస్తే మీరు ఒక వార్నర్ అని వస్తే ఎందుకు వార్నర్ అని స్టార్ట్ చేయింది కదా. హూ ఈజ్ వార్నర్, హూ ఈజ్ వార్నర్, వై వార్నర్, వై ఈజ్ దిస్, వై దిస్ డిస్టోపియన్ వరల్డ్, ఇదన్నీ స్టార్ట్ అయింది కదా. దట్ ఈస్ వాట్ దట్ ఎక్సైట్స్ మీ యాక్చువల్లీ. వెన్ దే డిస్కస్, వెన్ దే బికమ్ డైరెక్టర్స్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ దిస్ థింగ్ ఫర్ మీ. రైట్. సో ఇప్పుడు రేపు 10 మంది మూవీ చూస్తే 10 మంది వేరే రకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళు డిస్కస్ చేసేది ఉంది కదా. సి దట్ ఈస్ ద ప్రాబ్లమ్. నేను జనరల్గా ఒక అది మర్చిపోండి ఏమంటే, సి వి ఆల్వేస్ యాక్చువల్లీ ఒక సొసైటీలో ఒక ఇది ఉంది ఏమంటే, నేను చెప్తాను ఇది విను, ఇదే కరెక్ట్. ఇది ఒక యాటిట్యూడ్ ఉంది మనకి. సీనియర్స్ అంటే నాకు తెలుసు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు తెలుసు, బట్ వీ కాంట్ అండర్స్టాండ్ దేర్ది. ఆయన మీకంటే ఎక్స్ట్రా ఇది ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. బికాజ్ ఈజ్ ఆల్సో యూనిక్, ఎవ్రీబడి సో యూనిక్. అది మనం చెప్పకుండా వాళ్ళని సర్ప్రైజ్ చేసామనేది నా ఫీలింగ్. అది వదిలితే మీరు బ్లాస్ట్ అయిపోతుంది. అది ఎంతోమంది ఎక్స్ట్రాండరీ ఉంది యాక్చువల్లీ. అది ట్రై చేస్తాను నేను అంతే, అదేమరా అవుతుందా అని కొంచెం క్రేజీ. ఇప్పుడు మీరు ఒక సీనో లేకపోతే ఒక విజువల్ ఏదో పెట్టారు, దాన్ని ఆడియన్స్ ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేసుకోబోతున్నారనే ఐడియా మీకు ఉంటుందా? లైక్ యు ఆర్ అన్ ఇండివిజువల్, మీకు ఒక ఐడియా ఉంటుంది. సో దీస్ ఆర్ ద పాసిబుల్ వేస్. ఐడియా ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను అనే ఒక క్యారెక్టర్ అంటే అది నేను అంటే నేనే, అది మీరు కూడా నేనే. మీరు నేను కాదు అని చెప్పేకపోదు. ఈవెన్ ఉపేంద్ర ఫిలంలో వాడు ఎవరు వస్తే చూస్తాడో, హే బాగున్నా పోతాడు, బట్ మీకు అది వస్తుంది అది, బట్ సొసైటీ అలా చేయకూడదు అని ఉంటుంది. అది బ్రేక్ చేసేస్తే అది మీ లోపల ఉండేది. అందుకే అలాంటి సీన్ వచ్చిందండి. మీరు ఆ లోపల ఉంటే చాలా వస్తుంది అని నాకు అది టచ్ చేసుకొని చేస్తే హానెస్ట్గా, అప్పుడు మీరు అన్నీ నేనుతో కనెక్ట్ అయిపోతారు అనేది. క్రేజీ. ఇంకా ఎన్ని ఐడియాస్ ఉన్నాయి సార్ మైండ్లో? ఏం ఐడియా లేదు, ఇదే నేను ఐడియా అంటే. కాదు మల్టిపుల్ ఐడియాస్ ఉంటాయి కదా. లైక్ యూఐ గురించి కాదు, ఇప్పుడు యూఐని ట్రిగర్ చేసింది మీకు ఒక ఐడియా ఎప్పుడు ఒక థాట్ మిమ్మల్ని సీడ్ పడింది. అట్లా ఇంకా ఎన్ని సీడ్స్ ఉన్నాయి మైండ్లో? లేదు, అది మేము చెప్పేది అది మీకు ఒక ఫిలాసఫీ అది ఇది అనిపిస్తుంది. ఏది మనం చేసేలేదు. ఆ అట్మాస్ఫియర్, ఆ టైము, అది చేపిస్తుంది మన చేతిలో. మీకు చెప్తే అది ఏం సార్ అని చెప్తారు యాక్చువల్లీ. సమ్ టైమ్స్ మీకు కొంచెం ఇదైన తర్వాత మీకు తెలుస్తుంది. చాలామంది చెప్తారు కొంచెం చాలా ఎక్స్పీరియన్స్ అయితే మనం ఏం చేస్తున్నామండి, అన్నీ చేపిస్తూ ఉంది అంతే అని. ఆ టైము, ఆ ఇది రజనీ సార్ చాలా బాగా చెప్తారు. ఫస్ట్ నేను అనుకున్నా అదేమో స్పెషల్ ఇది ఉంది, నన్ను అందరూ నాకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇదన్నీ ఉంది అని. తర్వాత అర్థమైంది ఎదురా నీ నేరం, టైం, ఆ టైంలో వచ్చేది, ఆ టైంలో ఉండేది, ఆ టైంలో మీకు వర్కే ఇది అన్నీ యాడ్ అవుతుంది. అది దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ యాక్చువల్లీ. వై దట్ మిరాకల్ హ్యాపన్స్ అంటే హౌ మచ్ ప్యూర్ యు ఆర్ అని, హౌ మచ్ హానెస్ట్ యు ఆర్ వైల్ యు ఆర్ వర్కింగ్ అనేది. అంతే మనకుండే కెపాసిటీ అంతే. నేను హానెస్ట్గా చేయాలి. ఈవెన్ దో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఏ బ్యాడ్ థింగ్ ఆల్సో, ఈవెన్ దో ఐఎమ్ డూయింగ్ ఏ నార్మల్ థింగ్ ఆల్సో, ఇఫ్ ఐ 100% డూ ఇట్ యాక్చువల్లీ గాడ్ అంటే జనాలు ఇష్టపడతారు అనేది ఇదంతే. సార్ ఈ రియలైజేషన్ అనేది మీ లైఫ్లో ఎప్పుడు జరిగింది సార్? లైక్ ఫస్ట్ నుంచి లేదు, ఇది రియలైజేషన్ అనేది కాదు, ఇది కంటిన్యూస్, అది ప్రాసెస్. అది నేను రియలైజ్ అయిపోయాను అంతే, అది రాంగ్. అది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వీ కీప్ లెర్నింగ్. బట్ ఇది గమనం ఉండదు కదా, ఇది అలా అంటూనే ఉంటుంది. యూ స్టిల్ కీప్ లెర్నింగ్. మీరు ఇంకా నేర్చుకుంటూనే ఉంటారా? లైఫ్ నేర్చుకుంటూనే ఉండాలి. అదే లైఫ్, అదే బ్యూటిఫుల్. అది యాక్చువల్లీ ఈ హోల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం నేర్చుకున్నారు సార్ ఈ ప్రాజెక్ట్ దీని నుండి? అదే ఇదన్నీ నేర్చుకుంటే ఉన్నాను, ఎంత కాంట్రిబ్యూషన్ ఎంతమందిది ఉంది అని. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ది, అజనీష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ది, మన అసిస్టెంట్ డైరెక్టర్ చాలామంది వర్క్ చేశారు. ప్రొడ్యూసర్ కాంట్రిబ్యూషన్ చాలామంది కాంట్రిబ్యూషన్ ఉంది. ఆర్ట్ డైరెక్టర్ మళ్ళీ ఎవరు ప్రొడక్షన్ బాయ్స్ నుంచి పెట్టి అందరిది, ఒక పబ్లిసిటీ చేసేవాళ్ళు కాంట్రిబ్యూషన్, ఒక కానీ స్టూడియోస్ అని ఉన్నారు, వాళ్ళు డిజైన్ చేస్తారు, వాళ్ళు ఒక విజువల్గా చూపిస్తారు, విజువల్ బాగుంది అని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ యూ గెట్ 101 థింగ్ యాక్చువల్లీ. వావ్, సూపర్. అండ్ చాలామంది యంగ్ డైరెక్టర్స్తో కొలాబరేట్ అవుతున్నారు కదా ఇప్పుడు, లైక్ కూలీ అండ్ ఆల్. ఎలా ఉంది సార్? లైక్ ఆల్మోస్ట్ 30 years జర్నీ మీది, యు ఆర్ స్టిల్ వెరీ మచ్ హియర్ అండ్ కిక్కింగ్ యాజ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్తో కొలాబరేట్ అవ్వడం, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు?
అదే చూస్తే ఈ జనరేషన్ చూస్తే వాళ్ళ విషన్ వాళ్ళు ఇది అది అక్కడ లెర్నింగ్ ప్రాసెస్ ఉంది. ఇంత పెద్ద ఇది ఎలా మేనేజ్ చేస్తారు, ఇంత కమర్షియల్గా ఎలా చేస్తారు, నాకు అనిపిస్తుంది ఇలా ఒక్క ఫిల్మ్ చేయాలి అని. దట్ సో మెనీ పీపుల్ ఇన్స్పైర్స్ మీ రియలీ. దట్ గివ్స్ మీ దట్ కిక్ యాక్చువల్లీ టు డూ వన్ మోర్ ఫిల్మ్. సూపర్ సార్. December 20th నేను వెయిట్ చేస్తున్నా. లైక్ మీరు అన్నారు కదా ఆడియన్స్ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉండబోతుంది అని. ఐఎమ్ క్యూరియస్ టు సీ నేను ఎలా చూస్తా మూవీని, వేరే వాళ్ళు ఎలా చూస్తారు మూవీని అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம், ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.